సౌండ్ వస్తుందా మధ్య కాకపోతే అయితే మనం ఇంతకుముందు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ గురించి మనము ఇంట్రడక్షను, ఆ తర్వాత ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, కరెంట్ అకౌంట్ నాన్ కరెంట్ అకౌంటే ఇన్వాల్వ్ అవుతాయి ఫండ్స్ ఫ్లోకి. 2 కరెంట్ అకౌంట్స్ ఉంటే ఇన్వాల్వ్ కావని చెప్పాను. ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేయడానికి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ ఏంటంటే స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, అలాగే షెడ్యూల్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, షెడ్యూల్ ఆఫ్ సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఫండ్స్. ఇప్పుడు దీంట్లో చూడండి, అసలు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఎందుకు తయారు చేస్తాం మనము? మామూలుగా P&L అకౌంట్ మనము ఇన్కమ్ స్టేట్మెంట్ తయారు చేసినప్పుడు ఇది మ్యాండేటరీ, అంటే సంవత్సరానికి ఇయర్ ఎండింగ్లో మనము ఆ సంవత్సరం మనకి లాభం ఎంత వచ్చిందో తెలుసుకోవడానికి చేస్తాం. ఇక్కడ డెబిట్ ఐటమ్స్, ఇక్కడ క్రెడిట్ ఐటమ్స్, ఇక్కడ అన్ని ఖర్చులు రాసుకుంటాము, ఇక్కడ అన్ని ఆదాయాలు లాభాలు రాసుకుంటాము, ఆదాయాలు మరియు లాభాలు రాసుకుంటాము, ఇక్కడ ఖర్చులు మరియు నష్టాలు రాసుకుంటాము. దీని తర్వాత మనకి ఇక్కడ ఇది ఎక్కువగా ఉండి ఇది తక్కువగా ఉంటే ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ వస్తుంది. 2 కూడా ఈక్వల్ చేసుకుంటాం తర్వాత. ఓకే, అయితే ఈ పాత P&Lలో అంటే మనము ఖచ్చితంగా చట్టబద్ధంగా చేయవలసినటువంటి ఈ P&Lలో మనకి ఖర్చులు అవుతున్నాయి, నష్టాలు వస్తున్నాయి అని తెలుస్తుంది, లాభం కనబడుతుంది. కానీ నిజంగా మనకు బిజినెస్లో క్యాష్ అనేది మనకు ఫ్లో అవుతుందా లేదా? వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఈ వర్కింగ్ క్యాపిటల్ ఏ విధంగా దీంట్లో నుంచి అసెట్ చేయడం చాలా కష్టం. అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా మనం దీన్ని అసెర్టైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మనం దీనికి సపరేట్గా తయారు చేసి దీని నుంచే తీసుకుంటాం దీన్ని కూడా, కానీ దీన్ని ఉపయోగిస్తామే తప్ప మనము వేరే రకంగా దీన్ని అసర్టైన్ చేసి చూడగానే మనకు తెలుస్తుంది మన వర్కింగ్ క్యాపిటల్ ఏ విధంగా ఉంది, బిజినెస్ లిక్విడ్ పొజిషన్లో ఉందా లేదా, సాల్వెంట్గా ఉన్నామా లేదా. అంటే మీకు అర్థం ఏంటంటే క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో ఏ విధంగా ఉంది మన దగ్గర. ఒకవేళ మన దగ్గర ఎన్నో ఆస్తులు ఉండొచ్చు కానీ మన దగ్గర సాల్వెంట్ కాదనుకోండి, మన దగ్గర క్యాష్ కానీ వేరే ఫండ్స్ కానీ తక్కువగా ఉన్నాయనుకోండి, మనము ఎటువంటి చెక్కులు కానీ ఎటువంటి బిజినెస్ అప్లికేషన్ కానీ హానర్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎప్పుడు కొంత మనము ఫండ్ని లిక్విడ్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఎందుకు అంటే కష్టాలు. సపోజ్ ఇప్పుడు కరోనా టైం ఉంది, కరోనా టైంలో అరే నాకు 10 కోట్ల ఆస్తుందిరా కానీ ఇంట్లో చిల్లికి అవ్వలేదురా, నాకు ఎలా ఇప్పుడు కష్టంగా ఉంది చాలా, ఎవరు డబ్బు అప్పు ఇచ్చేవాడు లేడు, నేను ఏదైనా ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుంది, బతకడానికి ఆస్తి అమ్ముకోవాల్సి వస్తుంది అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అయితే మనం ఎప్పుడైనా కొంత క్యాష్ని సేవ్ చేసుకోవాలి. అందుకే క్యాష్ ఈజ్ కింగ్ అని అన్నారు. అందుకే బిజినెస్లో కూడా క్యాష్ అనేది కింగ్. కాబట్టి మనము ఫండ్ ఫ్లోని ఏ విధంగా తెలుసుకుంటాము? బిజినెస్ లిక్విడిటీ కోసం, లిక్విడ్ పొజిషన్ అసర్టైన్ చేసుకోవడానికి కోసం మనము చేసుకుంటాం. అలాగే మనకు ఫండ్స్ ఏ విధంగా వస్తున్నాయి, వాటిని ఏ విధంగా ఖర్చు పెడుతున్నాము అనేది కూడా ఈ స్టేట్మెంట్స్ ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ చూడగానే మనకు అర్థమవుతుంది. ఇవి చూసిన తర్వాత ఇది కనుక బాగా ఉంటే ఈ 2 మనకి అప్పిచ్చేవాడు కూడా అప్పిస్తాడు. ఎందుకంటే వీడి దగ్గర ఫండ్ ఫ్లో మంచిగా జరుగుతుంది, చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి వీడికి అప్పిస్తే మనకి ఎప్పటికప్పుడు వడ్డీ కడతాడు, ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతో వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఓకే, సో పాత ఇది
చట్టబద్ధంగా చేయవలసిన P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దీన్ని ఇన్కమ్ స్టేట్మెంట్ అని కూడా అంటాం కదా. దీన్ని బట్టి దీంట్లో నుంచి దీన్ని తయారు చేస్తాం. దీంట్లో నుంచి మరి బ్యాలెన్స్ షీట్ నుంచి కూడా మనం తయారు చేస్తాం. బ్యాలెన్స్ షీట్లో ఇక్కడ అప్పులు, ఇక్కడ ఆస్తులు ఉంటాయి కదా, వీటి నుంచి కూడా మనము అసర్టైన్ చేసుకోవచ్చు. ఓకే, సరే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏమన్నాను, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. దాని ప్రొఫార్మా కంటే ముందు మనం ఒకసారి దీన్ని రీవిజిట్ చేద్దాం. వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. అంటే వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏంటి, ప్రస్తుత ఆస్తులు మైనస్ ప్రస్తుత అప్పులు. దీన్ని బట్టే కదా మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది ఏ విధంగా ఉన్నది బిజినెస్లో అని తెలుస్తుంది. దీంట్లో మనం 4 కండిషన్స్ చూద్దాం. ఫస్ట్ కండిషన్ సేమ్ ఇదే రాసుకోండి, కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు మనకి ప్రస్తుత ఆస్తులు కరెంట్ అసెట్స్ పెరిగాయి అనుకోండి, కరెంట్ లయబిలిటీస్ అలానే ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు కరెంట్ అసెట్స్ పెరగడం వల్ల మనకి వర్కింగ్ క్యాపిటల్ అనేది పెరుగుతుంది. ఓకే, సెకండ్ కండిషన్ చూడండి, మళ్ళీ ఇదే రాస్తున్నాను. WC ఈజ్ ఈక్వల్స్ టు CA మైనస్ CL, వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ మనకి పెరిగాయి అనుకోండి, కరెంట్ అసెట్స్ అలానే ఉన్నాయి. ఇప్పుడు మనకు అప్పులు పెరిగాయి, మన కరెంట్ ఆస్తులు అలానే ఉన్నాయి కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అవుతుంది. మూడోది చూడండి, వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ ఇలానే ఉన్నాయి కానీ ప్రస్తుత ఆస్తులు తగ్గాయి అనుకోండి, దీనివల్ల కూడా మనకు వర్కింగ్ క్యాపిటల్ తగ్గిపోతుంది. అలాగే ఫోర్త్ కండిషన్ చూడండి, వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. ఇప్పుడు కరెంట్ అసెట్స్ అలానే ఉన్నాయి, కరెంట్ లయబిలిటీస్ మాత్రం తగ్గాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, అప్పులు తగ్గిపోయే ఆస్తులు అలా ఉన్నా వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది. సో ఇవి బేసిక్ కండిషన్స్. ఇంకో కండిషన్ ఏంటి, ఇట్ షుడ్ ఇన్వాల్వ్ కరెంట్ అకౌంట్ అండ్ ఏ నాన్ కరెంట్ అకౌంట్. ట్రాన్సాక్షన్లో ఈ రెండు ఇన్వాల్వ్ అయితేనే ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ ఉంటుంది, ఫండ్ ఫ్లో జరుగుతుంది. ఈ కండిషన్ కూడా మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా ప్రొఫార్మా చూపిస్తాను, ఆ ప్రొఫార్మాను బట్టి మీకు వర్కింగ్ క్యాపిటల్ని ఏ విధంగా అసర్టైన్ చేసుకోవాలనేది తెలుస్తుంది, వర్కింగ్ క్యాపిటల్ స్టేట్మెంట్ని. Statement of changes in వర్కింగ్ క్యాపిటల్. దీంట్లో ఎప్పుడైనా మనము వర్కింగ్ క్యాపిటల్ని ఏ విధంగా వృద్ధి చెందిందా లేదా తగ్గిందా లేదా అని తెలుసుకోవాలంటే రెండు బ్యాలెన్స్ షీట్ డేట్స్ సంబంధించిన డేటా మన దగ్గర ఉండాలి. ఏం డేటా ఉండాలి అంటే గత సంవత్సరం యొక్క డేటా, ప్రస్తుత సంవత్సరము ఎండింగ్లో ఉన్న డేటా. ఈ రెండు కూడా అంటే టూ బ్యాలెన్స్ షీట్ డేట్స్ని మనం కంపేర్ చేస్తాం. అంటే 2020 ఎండింగ్లో అంటే మార్చ్ 31కి పరిస్థితి ఏ విధంగా ఉంది, మనకి 2021
సారీ 2020 మార్చ్ 31కి మన పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనము కంపేర్ చేసుకుంటాం అనమాట. సపోజ్ ఇక్కడ మనకి క్యాష్ అనేది 50,000 ఉందనుకుందాం చేతిలో. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి క్యాష్ మనకి 40,000 ఉందనుకుందాం. ఇప్పుడు ఏమైంది, క్యాష్ 50,000 ఉండేది 40,000 తగ్గింది కాబట్టి మనకు ఏమవుతుంది, ఇది కరెంట్ అసెట్స్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇలా కంపేర్ చేసుకుంటాం. అలా మీకు ఒక షెడ్యూల్ని చూపిస్తాను. ఇప్పుడు మీకు ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పింది. 2 బ్యాలెన్స్ షీట్ డేట్స్ని కంపేర్ చేస్తాము, అందులో ఉన్న ఐటమ్స్ని మనం కంపేర్ చేస్తాము. వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించినవి మాత్రమే ఇందులో వస్తాయి. అంటే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ మాత్రమే ఇందులో మనము అసెటైన్ చేస్తాం. ఇప్పుడు చూడండి, పర్టిక్యులర్స్ కరెంట్ ఇయర్, ఆ తర్వాత వచ్చేసి ఇంక్రీజ్ డిక్రీజ్. ఇదేమో గత సంవత్సరం ప్రీవియస్ ఇయరు, ఇదేమో కరెంట్ ఇయర్. ఇదేమో ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ మళ్ళీ చెబుతాం చూడండి. పర్టికులర్స్ కాలము, ప్రీవియస్ ఇయర్ కాలము, కరెంట్ ఇయర్ కాలము, ఎఫెక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, ఇంక్రీజా డిక్రీజా, ఇది మనం చూసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ నేను ఏమన్నాను, వర్కింగ్ క్యాపిటల్లో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఇన్వాల్వ్ అవుతాయి అన్నాను. ఫస్ట్ కరెంట్ అసెట్స్ చూద్దాం. కరెంట్ అసెట్స్ ఏమేమి ఉన్నాయి అనేది చూసుకోండి. కరెంట్ అసెట్స్లో మనకి ఏమొస్తాయి, క్యాష్ ఇన్ హ్యాండ్, చేతిలో ఉన్న డబ్బు, అది కరెంట్ అసెటే కదా. క్యాష్ అట్ బ్యాంకు, బ్యాంకులో క్యాష్ ఉన్నా చేతిలో ఉన్నా పెద్ద తేడా ఏమి ఉండదు, ఇది రెండవది. ఆ తర్వాత ట్రేడ్ డేటాస్, అంటే మన దగ్గర సరుకులు తీసుకెళ్ళిన వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదు, అది కూడా మనకి ఈ సంవత్సరంలోనే వస్తుంది, ట్రేడ్ డేటాస్. ఆ తర్వాత వచ్చేసి బిల్స్ రిసీవబుల్, ఆ తర్వాత వచ్చేసి అక్రూడ్ ఇన్కమ్స్, తర్వాత షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్. షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్నే మనము మార్కెట్ సెక్యూరిటీస్ అంటాము. ఈ సెక్యూరిటీస్ని మనము ఎప్పుడు పడితే అప్పుడు 1 ఇయర్ పీరియడ్లో మనం తీసేసుకోవచ్చు. అంటే ఒక ఆర్థిక సంవత్సరం లోపలే మన చేతిలో ఈ డబ్బులన్నీ వస్తాయి ఆ సంవత్సరంలో. కాబట్టి అవి ఈ విధంగా ఉన్నాయి. ఆ తర్వాత స్టాకు, చేతిలో ఉన్న సరుకు, అది కూడా మనకి అదే కరెంట్ అసెట్స్లో వస్తుంది. తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అంటే ముందే కట్టినటువంటి ఖర్చులు, ముందే పే చేస్తాం. ముందే పే చేసింది మనకి ఆస్తే కదా, కాబట్టి అది కూడా కరెంట్ అసెట్స్ కిందే వస్తుంది. ఓకే, ఇది క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంకు, ట్రేడ్ డేటాస్ లేదా సండ్రీ డేటాస్ అని కూడా అనొచ్చు దీన్ని. సండ్రీ డేటాస్, బిల్స్ రిసీవబుల్, అక్రూడ్ ఇన్కమ్స్, అంటే ఏమైనా బిల్స్ మనకు వచ్చేటివి ఉన్నాయనుకుంటాము. ఇప్పుడు ఏదైనా బిల్స్ డిస్కౌంట్ చేసినప్పుడు ఆ బిల్స్ రావాలి మనకి. బిల్స్ డిస్కౌంట్ చేస్తాం కదా, ఫస్ట్ ఇయర్ చదువుకున్న బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, దానికి సంబంధించి అక్రూడ్ ఇన్కమ్స్. అంటే యాక్చువల్గా బిల్స్ రిసీవబుల్ అనేది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో ఫస్టే డబ్బులు వస్తాయి మనకి, కాకపోతే ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి సెక్యూరిటీ లాగా ఉంటాయి. ఓకే,
మనం దాని గురించి డిస్కస్ చేయడం ఇప్పుడు వేస్ట్. ఓకే, ఇప్పుడు అక్రూడ్ ఇన్కమ్స్ అంటే మనకు వచ్చినట్టుగా భావించేవి ఇంకా రాలేదు, వస్తాయి. తర్వాత షార్ట్ టర్మ్ సెక్యూరిటీస్ని మార్కెట్ సెక్యూరిటీస్ అని అంటారు. ఆ తర్వాత సరుకు, ముడి సరుకు, ఎలాంటిది వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఫినిష్డ్ గుడ్స్ ఏది ఉన్నా కూడా స్టాక్లోనే వస్తుంది. ఆ తర్వాత ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా మన కరెంట్ అకౌంట్లో వస్తాయి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? మనము ఫస్టే చెల్లించేసుకోవాలి. ఫస్టే చెల్లించడం వల్ల ప్రీపెయిడ్ అయ్యింది. ఆ ఎక్స్పెన్సెస్ కూడా మన కరెంట్ అసెట్స్లోనే వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు కరెంట్ అసెట్స్ కలుపుకుందాం. ఆ తర్వాత కరెంట్ లయబిలిటీస్ చూడండి, అంటే ప్రస్తుత అప్పులు ఏమొస్తాయి ఇందులో? ట్రేడ్ క్రెడిటార్స్, దీన్నే మనము సన్రీ క్రెడిటార్స్ అని కూడా అనవచ్చు. ట్రేడ్ క్రెడిటార్స్ ఇంకేంటి? బిల్స్ పేయబుల్. ఓకే, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంకా మనం అప్పులు తీర్చవలసి ఉంది, తీర్చవలసినవన్నీ కూడా గత సంవత్సరం ఏమున్నా కూడా అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. తర్వాత బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంక్ మనకు తక్కువ కాలానికి మనకున్న డబ్బుల కంటే ఎక్కువ మనకు వాడుకోవడానికి అవకాశం ఇస్తుంది. దాన్నే మనం బ్యాంక్ ఓడి అంటాము, తెలుసు కదా మీకు. బ్యాంక్ ఓడి. షార్ట్ టర్మ్ అడ్వాన్సెస్, ఆ తర్వాత వచ్చేసి ప్రపోజ్డ్ డివిడెండ్స్, ఆ తర్వాత ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఇప్పుడు ఈ రెండు ఐటమ్స్ చూడండి. లాస్ట్ ప్రపోజ్డ్ డివిడెండ్స్ని మనము ప్రస్తుత అప్పుల్లాగా చూపిస్తే మాత్రమే ఇందులో వేయాలి. అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా, అంటే మనం ఏదైనా ట్యాక్స్ కట్టేది ఉంది గవర్నమెంట్కి, మనకు వచ్చే లాభం మీద మనం కట్టాలి కాబట్టి ఫస్టే కొంత అమౌంట్ దాచుకొని చూపిస్తాం. అది ఈ సంవత్సరం కట్టేదిగా ఉండి ప్రస్తుత అప్పుగా భావిస్తే మాత్రమే ఇంక్లూడ్ చేయాలి, లేకపోతే ఇంక్లూడ్ చేయకూడదు. ఇవన్నీ కూడా మన కరెంట్ లయబిలిటీస్ అవుతాయి. వీటి గురించి మనకు డీప్గా డిస్కషన్ మీకు ఫండ్ ఫ్లో వచ్చినప్పుడు చెప్తాను. ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ అంటే సోర్సెస్ ఆఫ్ ఫండ్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఫండ్స్ వచ్చినప్పుడు చెప్తాను. ప్రస్తుతం మనం నేర్చుకునేది ఏంటి? స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. అంటే ఇప్పుడు చూడండి, ట్రేడ్ క్రెడిటర్స్ లాస్ట్ సంవత్సరము 50,000 ఉన్నాయి. అంటే మనం అప్పులు తీర్చవలసింది 50,000 ఉంది గత సంవత్సరము. ఈ సంవత్సరం అది 55,000గా ఉందనుకుందాం. ఇప్పుడు ఏమైంది? మనం అప్పు తీసుకొచ్చాము, మనము సరుకులను తీసుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి మనకి అది ఏమైంది? ట్రేడ్ క్రెడిటర్స్ అయింది. లాస్ట్ ఇయర్ 50,000 ఉంటే ఈ సంవత్సరం ఎండింగ్ సరికి మనకి 55,000 అయ్యింది. అంటే 5 సంవత్సరాలు ఇంక్రీజ్ అయ్యింది. అయితే దీనివల్ల మనకి వర్కింగ్ క్యాపిటల్లో ఏమొస్తుంది? మనకి అప్పు పెరిగింది. ఇక్కడ అప్పు పెరగడం వల్ల WC ఏమవుతుంది? వర్కింగ్ క్యాపిటల్ ఏమవుతుంది? ఇంతకుముందు చెప్పాను కదా, ఇది పెరగడము, ఆస్తి ఏమి అలానే ఉంది కాబట్టి తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ మనము 5,000 రాస్తాం. 55 నుంచి 5,000 ఇస్తే 5,000 తగ్గింది. ఇంక్రీజ్ ఏమో డాష్ పెడతాం. అలా రాసుకుంటూ వస్తాం. ఇప్పుడు బిల్స్ పేయబుల్ ఉంది. బిల్స్ పేయబుల్ మనము పోయిన సంవత్సరం 15,000 ఉంది, ఈ సంవత్సరం 18,000 ఉంది. అయితే ఇది కూడా మనం ఇంకా అప్పు పెరిగింది కాబట్టి మనకు వర్కింగ్ క్యాపిటల్ డిక్రీజ్ అయింది. ఎంత? 3,000 రూపాయలు అయ్యింది. అలాగే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 10,000 ఉంది, ఈసారి 5,000 ఉంది. అంటే మనం 5,000 తగ్గించేసాము. కరెంట్ ఇయర్లో 5,000 తగ్గిపోయింది. దీనివల్ల మనకు వర్కింగ్ క్యాపిటల్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడ 5,000 వేస్తాము, ఇక్కడ డాష్ పెట్టేస్తాం. ఇలా మనము షెడ్యూల్ని మొత్తం ప్రిపేర్ చేసుకుంటాము. ఇది జనరల్ ప్రొఫార్మా. ఇది అయిన తర్వాత
ఇది కూడా రాసుకున్న తర్వాత ఇదంతా ఒకటే దాంట్లో వస్తుంది, మనకు ప్లేస్ లేక మీకు చూపిస్తున్నాను ఇలా. ఓకే, మీకు ప్లేస్ లేక ఇలా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసాము, కరెంట్ అసెట్స్ ఒక దగ్గర రాసుకున్నాము, కరెంట్ లయబిలిటీస్ ఒక దగ్గర రాసుకున్నాము. ఇప్పుడు రెండిట్లలో సిఏ మైనస్ సిఎల్ చేయండి. అంటే ఇక్కడ ఇంక్రీజ్ అన్నీ కూడండి, ఇక్కడ డిక్రీజ్ అన్నీ కూడండి. ఇంక్రీజ్ ఎక్కువగా ఉందనుకుందాము, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఏమైంది, పాజిటివ్లో ఉంటుంది. అదే డిక్రీజ్ ఎక్కువగా ఉండి తక్కువగా ఉంటే ఏమవుతుంది, నెట్ వర్కింగ్ క్యాపిటల్ నెగటివ్లో ఉంటుంది, అంటే తగ్గిపోతుంది. సో నెట్ ఇంక్రీజ్ ఆ నెట్ డిక్రీజ్ అని కూడా చెప్తాం. ఇది జనరల్ ప్రొఫార్మా. ఒక లెక్క చేద్దాం, ఒక లెక్క చేస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ప్రొఫార్మా రాసేసుకోండి, చూసుకోండి. ఓకే, ఇప్పుడు దీనికి మనము ఫస్ట్ దీనికి ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ప్రిపేర్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఈ లెక్కలో భాగంగా ఫస్ట్ లెక్క చెప్తాను మీకు. బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు, ఏమి ఇచ్చాడు, బ్యాలెన్స్ షీట్స్ ఇచ్చాడు. దేనివి 2 సంవత్సరాలు ఇస్తాడు. ఏ విధంగా ఉంటుంది అది, లెక్క రాసుకోండి ఫస్ట్ మీరు. As on 30 December, as on March 31st, 2020 అనుకోండి. As on March 31st. ఇప్పుడు అప్పులు బ్యాలెన్స్ షీట్లో, అసెట్స్, ఇది లెక్క మాత్రమే, ఆన్సర్ కాదు. ఆన్సర్ మనం చేద్దాం. March 31st, 2020, 2019, 2020. ఇప్పుడు ఈక్విటీ క్యాపిటల్ అంటే ఇది ఒక అప్పు, కంపెనీలో ఓనర్షిప్. ఈక్విటీ క్యాపిటల్ ఏ విధంగా ఉంది, 5 లక్షలు 5 లక్షలు. ఆ తర్వాత వచ్చేసి డిబెంచర్స్, 3,70,000, 4,50,000. Tax payable. Tax payable is something different from provision for taxation. రెండు ఒకటి కాదు. 77,000, 43,000. Accounts payable. $96,000, 1,92,000. ఇంట్రెస్ట్ పేయబుల్, ఇంట్రెస్ట్ కూడా కట్టవలసి ఉంది, 37,000, 45,000. డివిడెండ్ పేయబుల్, ఇది కూడా డిక్లేర్ అయిపోయిన డివిడెండే,
డిక్లేర్ అయ్యింది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆమోదించింది, షేర్ హోల్డర్ మీటింగ్లో ఖచ్చితంగా కట్టాలి. అది 50,000, 35,000. అలాగే అసెట్ సైడ్ వచ్చేసరికి ఫిక్స్డ్ అసెట్స్ 6 లక్షలు, 7 లక్షలు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక పెట్టుబడులు 2 lakhs, 1 lakh. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ఇదేంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనేది మనం ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంటే ఒక ముడి సరుకును తీసుకొచ్చి ఫినిష్డ్ గూడ్గా తయారు చేసినప్పుడు ఆ మధ్య ప్రాసెస్లో ఉన్నటువంటి కరెంట్ అసెట్ అది. ఓకే, కరెంట్ అసెట్ అది ఏమవుతుంది? 80,000, 90,000. స్టాక్ అండ్ ట్రేడ్ అంటే రెడీ అయిపోయిన సరుకుని మనం అమ్మడం, ఇది కూడా కరెంట్ అసెట్టే. 1,50,000, 2,25,000. ఎంత? 2,25,000. 2,25,000. అకౌంట్స్ రిసీవబుల్ $70,000, 140,000. 1,40,000. ఆ తర్వాత క్యాష్ 30,000 and 10,000. ఎస్, ఇది 11,30,000. $11,30,000. 12,65,000. 12,65,000. సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ప్రాబ్లం అంటే లెక్క. ఇప్పుడు లెక్క దీంట్లో మనం స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ని కనుక్కోవాలి. వర్కింగ్ క్యాపిటల్లో మనం ఏం చెప్పుకున్నాం? ఓన్లీ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి అని చెప్తాం. అంతేనా? కరెంట్ అసెట్స్ మరియు కరెంట్ లయబిలిటీస్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఫస్ట్ ఇది రాసుకోండి లెక్క. మీరు రాసేటప్పుడే రాసుకోవాల్సింది రాసుకోండి. తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. వీడియో మళ్ళీ ప్లే చేసుకోండి, రాసుకోండి, ఇబ్బంది ఏమి లేదు. Statement of changes in working capital. Particulars. Working capital changes. ఇది సంవత్సరం ఇచ్చాడు 2019, 2020.